వెల్కమ్ బ్యాక్ టు బీసీ వ్లాగ్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ భరత్చారి తెలుసా. ఈరోజైతే నల్గొండకి వెళ్తున్నాము మ్యారేజ్కి, మా ఫ్రెండ్ వాళ్ళకి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30, అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 10కి మ్యారేజ్ ఉంది. ఇక అందుకని ఇప్పుడే 6:30కి లేచిన. ఇక మన ఫ్రెండ్స్కి ఇట్లా ఫోన్ చేసిన, ఇక అందరూ కార్లో. మన వాళ్ళకి ఆల్మోస్ట్ నేను 6 o'clockకి కాల్ చేస్తాను లేచి. కాకపోతే మనలు వచ్చేవారికి ఎట్లా లేట్ అవుతుందని చెప్పి నేను వల్ల రెడీ అవుతా. నాకు చూస్తున్నారు మన అవుట్ఫిట్ ఎట్లా ఉంటుందో. గైస్, ఇంతసేపు మనం టైం వేస్ట్ చేసింది అయితే చాలు. ఇక మనం అయితే వెళ్ళి ఫ్రెష్ అవుతాము. జస్ట్ బ్రష్ చేసి ఇంత స్నానం చేసి హెడ్ వాష్ చేసి మనమైతే స్టార్ట్ అయిపోదాము. అయ్యో, మా వంశనోడు ఎంత మంచిగా రెడీ అయ్యాడు. టైం సెన్సా? ఏం చేద్దామన్నా, మనలు లేట్ వస్తారేమో అనుకున్నా. సో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నా అవతారాన్ని చూడండి గైస్. వద్దులే, కింద చూస్తే గలీజ్ ఉంటుంది. వంశనా గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్ బో వంశనా. జగ్గు హాయ్ రా. హాయ్ రా సంతోష్. బేసిక్గా నిన్ను అడగని అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి నిన్ను అడగని అవసరం లేదు. వీడు ఎట్లుండవు, మాకు అవసరం లేదు. ఇక ఇంతసేపు అయితే వెయిట్ చేసినాక ఇక మా లేట్ కమర్స్ కోసం అయితే వెయిటింగ్. లేట్ కమర్స్ అంటే ఎవరు? చిన్నగాడు కేసుకొని. చిన్నగాడు అయితే రేర్ అని కాదు, కానీ ఆడు ఎప్పుడు అది చేస్తాడు, కొత్త ఏముంది. కానీ ఇక మేమైతే స్టార్ట్ అవుతాం ఇక వాళ్ళు రాగానే. మేబీ ఇక ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 6:30కి రెడీ అయ్యి 8 దాకా అవుతుంది. అట్లుంది మరి. నవ్వుతున్నావు కదా, లేట్ గురించి నువ్వే మాట్లాడొద్దు. నేను జల్దీ వచ్చిన జల్దీ వచ్చిన. నేను టైం అయితే అవుతుందా? 8 అవుతుంది. నువ్వు అట్లా మరి నేను ఏమన్నా 7కి స్టార్ట్ అవుదామంటే నువ్వు 8 దాకా 1 hour. లేదు, జగ్గాడు వచ్చాడు, ఇంటికాడ వచ్చేయండు, ఇంట్లో అందరితో మాట్లాడిండు. వానికి మధ్య వినోద్ గారితో తిరిగి సుశృతిగా లేకపోతే ఆంతోటి వద్దా? బెటర్లే, ఆంతోటి ఉంటే బాగోదులే. ఓకే, టైం సెన్స్ ఉండదు. లేట్ కమ్మచ్చు. వదిలేకి తయారాడు, ఈడేది ఇట్లా తయారైండు దొంగ లేక. ఈడేది ఇట్లా తయారైండు దొంగ లేక. దొంగలు కేసుకే కొంచెం ముందరికెట్రా, సైడ్ కెట్టు. దాదా ఎక్కువ మడాలి, చెప్పులు చూడు. టైం ఎంత అవుతుందిరా? దాదా షార్టా ఏదో ఎప్పుడు ఇంతేనా? ఏదో ఒక పని పెడతావరా నువ్వు. చేసేటి చేసే పనులకి ఏమనరా? మనోడు చూడు ఆనంద ఎయిర్పోర్ట్స్ మనోడు బేసిక్ గా ఎయిర్పోర్ట్స్ చోలకి పెట్టుకుంటాడు, కానీ మనోడు కార్లో కార్ పెట్టుకుని కార్కి ఇచ్చిన. కార్లో ఎవరికి ఇచ్చినవరా? కార్లా నువ్వు అది బంద్ చేయ, ఫస్ట్ అది బంద్ చేయన్నాను. ఇంకా లోపలికి ఎందుకు నూకినవరా ఎయిర్పోర్ట్స్? ఇద్దరు జర్ కట్టెప్పులు ఏంది? అది ఎయిర్పోర్ట్స్ లేకపోతే పాతింప సామాన్లు ఏమన్నారు? ప్రణయాన్ని ఫోన్ చేయరా. దొరుకుతారా అంత లోపల దొరికిందారా? సక్సెస్ఫుల్ ఏదిరా? అరే కార్ అనుకుంటారా లేకపోతే ఏందనుకుంటారా? మినీ ట్రావెల్స్ ఆరా ఇది? మినీ ట్రావెల్స్. ఏ ఎవడరా ఈ సప్పు? ఏంద్రా రే ప్రణయ్, ఏం సప్పుడు రా అది? ఈడేమా ప్రణయ్. హాయ్ చెప్పరా ప్రణయ్. వంశాన్ని ఎట్లా హాయ్ చెప్పిండు. చిన్న హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ కేసుకే. కార్ స్టార్ట్ చేసాను. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు నల్గొండ పోతున్నాం గాయ్స్. వీడియో తీసుకున్నాం, గతం చేస్తున్నాను.
ఆయన ఇంటిపోయి తింటామేమో తినరా తీసుకొని. ఓ కానీ చేసుకే నువ్వు కూడా మనలో దగ్గరకు రాదురా, ఎందుకు రైతు నగర్ తింటావు. చిన్న బోండా ఎట్లుందిరా? బాగుంది. నువ్వు పెట్టు వంశానా, లొకేషన్ పెట్టు కానీ టేస్ట్ బాగుంది. సంతోష్ నువ్వు యూఎస్ నుంచి వచ్చావని లేట్ ఇస్తారా నీకు? ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. ఆడిపోయినా ఖరాబ్ అయితే కదా, చేంజ్ చేద్దామని. తర్రగాడేడి? అరే వినోద్, ఇప్పుడు అనిపించుకున్నారా ఇస్మాయిల్ భాయ్ అని చెప్పి ఓపెన్ చేసి టిఫిన్ బ్రో. అది కాదు అరే ఆ షర్ట్ ఎట్లుంది చూడు. షర్ట్ బాగుంది బ్లాక్, కానీ ప్యాంటే అంకుల్ గాని లేకుంది. నేనేం కాదురా. తినరా వినోద్, తిను, లేదంటే మాకు దిష్టి తగులుతుందిరా. తేజ కొద్దిసేపు అన్న తినేటప్పుడు అన్న ఆపురా, 24 గంటలు యుద్ధాలంటావు. అమ్మ జోరుంది తేజ గాంధీ. కనీసం తింటప్పుడు అన్న. పర్లేలే ప్రణయ్, చిన్నదాన్ని ఇప్పిసలేరా ఒక ప్లేట్ ఇప్పిసలే. సంతోష్ నువ్వు అయ్యేలో ఒకటి ఇప్పిసలేరా ప్లేట్ ఏదో తినేది. నీ వెనక మంచిగా దాచుకుంటాడు. ఇది ఇది 300, ఇది తీసుకున్నావు ఏంది? ఏ కాదే, ఇది 300, ఇది 400, 700. ఇప్పుడు డీజిల్ 300. ఈరోజు బడ్జెట్ వచ్చేది 1000 రూపాయలు అవుట్ఫిట్. నల్గొండ ఎక్కాలి. ఎవరిని తీయాలరా? హరియారా? అది 100 తీస్తే గలీజ్ ఉంటుంది రా, ఇజ్జత్ అవుతుంది రా. ఇప్పుడే మా దాంట్లోకి వెళ్ళింగో మంచిగా ఫ్రీగా అయిపోయినాము. ఇప్పుడు కార్ అంటారు, ఇంతసేపు టూర్స్ అండ్ ట్రావెల్స్. బొలెరో ఎడుకోయిందిరా, పోయిందా? ఐ లవ్ నల్గొండ. లవ్ లేదేంద్రా, వెల్కమ్ నల్గొండ ఉంది. మళ్ళీ ఐ లవ్ నల్గొండ అన్నారు, నల్గొండ కాడ ఏడు ఐ లవ్ నల్గొండ ఏడు. ఆ గుండెలకి వెళ్ళి కొద్దిగా కిందికి జారమనరా. సాయన ఇల్లు ఇంకో ఇదే లైట్లు పెట్టిండా. దీపావళికి ఇది ఇవ్వలేదు అనుకుంటా లైట్లు. ఇంకా ఇంకో అదే మన బెంజ్ కారు, ఆ పక్కన జాగ కూడా మందే అనమాట. ఏ సాయన తాత కాదు నువ్వు. రోడము అంతకంటే జూమ్ ఎక్కువ కాదు, సాయన కార్ అది. ఇక ల్యాండ్ అంతకుముందు చిన్న ఉన్నప్పుడు గోటిలాడేదాడా. ఇంకేం అడిగా, నువ్వు కూడా వచ్చినావు కదా గోటిలాడేటప్పుడు. మరి నీకే తెలుసు గోటిలాడతాడని చెప్పిండా నీకు మీ సాయనకు నడుస్తారా బానే. ప్రణయ్ గారు ఫీల్ అవుతుండ్రా నల్గొండకు వచ్చి కూడా, ఏంది ఇంకా సాయన్ వస్తలేడని. మేము వచ్చే దారిలో మరి హైవే ఎట్లుంటో తెలిసి ఒక్కసారి ఏదైనా అనుకుంటే డైరెక్ట్ వస్తాం. నేనా పాపం ప్రణయ్ గారిని బాధ చూడు, ఏడుస్తుండ్రా రే నీకోసం. అగో మర్యాద లేదంట, వెళ్ళిపోతా అంటుండు. దాతుందర్రా, ఆ షిప్ కార్డు ఉంటాం దా, అందరు ఛాయ్ తాగుతారా. ఆ ఇంటి ముందర అన్ని కోతి కోతి పేరు ఏందిరా, అది పేరు ఏముంది తెలుగు మనకు రాదు. వెనక వచ్చిండ్రా సంగీత్ లో మొత్తం సాయన హవా ఉంటదేమో. సంగీత్ లో నువ్వు పాదే నీకు బాగుంటే నా మనసు నీదే. చూస్తున్నట్టయితే వివేకానంద స్వామి ఉన్న ప్లేస్ ఇదే షిప్ అనమాట. షిప్ కాడ అన్నాడు, ఇదే షిప్ కనబడతలే వంశనా.
ఇలా నల్గొండ వాళ్ళు మొత్తం రివర్స్ ఉంటారన్నా. ఎవరన్నా చెర్ల శంకాలు అవి ఉంటాయి కానీ ఇలా చూడు చెర్ల కింద ఉంటాయి. చెర్ల కింద ఏదో ఒకటిలే ఏలుముద్ర కొడుకులు మనకెందుకు. ఎక్కడ లేని టిస్ట్లు ఇన్నే ఉంటాయి. షిప్ పోయినామా షిప్ ఇరుకు, రోడ్డు మీద పోయినామా అడ్డంగా అడ్డదిడ్డంగా వచ్చేది ఇరుకు, ఫైనల్లీ టోటల్లీ బొక్క. ఫైనల్ ఇప్పుడే మేము రూమ్ అయితే రీచ్ అయినాము. ఇక ఫ్రెష్ అయ్యి మేమైతే ఫంక్షన్ పోవాలి. టైం వచ్చేసి 11 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 11కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట మాకు తెలిసినది. కానీ ఫ్రెష్ అయితే వెళ్తాము. సియూ ఇన్ ది లంచా ఇంగ్లీష్ సరేరా ఇంగ్లీష్ రాదు. ఓకే అది ఉంటుంది రా. కిస్ 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 మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. అనా అనా అన్నా మేము నల్గొండ వచ్చిన ఏం లేదా అన్నా ఏం చేస్తున్నా మా కార్లు ఏమున్నాయిరా? కార్లు ఏమున్నాయి? పెద్ద మాట అన్నాడు సార్. మీరేందా నా పైకి కింద తింటారు మా నాన్న తేజ అప్పుడే ఎక్కిందారా నీకు? ఎట్లా రావాలరా వచ్చిండడు పోదాం వంశన జల్లి కానిచ్చేసి సిండికేట్ మెంబర్ పుష్ప. నువ్వు ఎన్నిసానా నీ ప్రేమతోటి అంతేనా? మంగళం తినే ఐ లవ్ కాదు వంశన్, అది ఏది మన వెల్కమ్ టు నల్గొండ. అది ఐ లవ్ లేదు. ఇటు ఇప్పుడు ట్యాబ్లెట్కి వెళ్ళి వాటర్ పోస్తుండు. ఎడిట్ అది అందరు సాయన లెక్కనే డూపుర్రాయా ఎడిటర్ గారు. ఇంకా షార్ట్ మీద ఉన్నాడు. ఇంకా షార్టే ఉంది. ఇప్పుడు చేంజ్ అయిపోతుంది ఫేస్ అయితే. ప్రణయ్ అదే నా అవుట్ఫిట్ లైఫే ఒక తీరుగా అయ్యింది. ఇదో లెక్క అంటవా? ఓకే మావాడు సరే లోపల ఇది పోతుండు. ఇంకా సారీ పేరు చదవకండి, ఇదే ఒరిజినల్ అనుకోరి. మాకు తెలుసులేరా. నల్గొండకి వచ్చాము. ఒకసారి అది కూడా నేను మాట్లాడు. నల్గొండ ప్రజలకి ప్రణామాలు. ఈరోజు వచ్చే వార్తల్లో ఈరోజు ఇంటి పేరు పేరు ఈరోజు ముల్లెటి ప్రణయ్ ముల్లెటి ప్రణయ్ అనగా ఈరోజు మునుగోటి సాయి శివ ఇలా ట్రిప్ కానీ వెళ్ళి అట్లా తాయి కన్నలాడి రోడ్డుగా వాడుకున్నారంట. వాళ్ళ ఇంట్లో అందరూ ఫోన్ చేసి మరీ తిట్టున్నారు. ఇదే అంతే. ఇంతతో అయిపోయింది వార్తలు సమాప్తం. ఈ వీడియో ఇంట్లో మాత్రం సమాప్తం అయిపోయి. రెడీ సార్ ఆర్డర్ ఎర్రచందనం బుక్ చేసాను. నాదేమన్నా బుక్ లడ్డు పెట్టాను. ఏమైందా కేసుకి రారా నువ్వు కూడా కావాలంటే. సరే మామ ఈ ఒక్కసారి వదిలేస్తాను. కొత్త షెడ్ వేసిండు. ఓకే ఓకే లెట్స్ గో. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏయ్ అందగాడు అన్నాడు దా దగ్గే. అమ్మో అచ్చా ఇద్దరు కపుల్స్కి పంపనికి అన్నారా? నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకో దెంగేస్తాను. నీకెవరున్నారా అంటే కన్ఫర్మ్ శ్రీనాథ్ కన్ఫర్మ్ అయ్యినాడు. సరే ఓకే నీకు అర్థమైంది. ఎందుకంటే మన ఎందుకు చూస్తున్నారు అంటే వ్లాగర్ యూట్యూబర్ వచ్చిండు. గో గాయస్ ఇదే మన క్లాక్ టవర్. కాకపోతే చెయ్యేందుకు దాపిరో నాకు తెలియదు. అది ఏమన్నా ప్రణయ్ గారిని అడగాలి. ఎందుకంటే ప్రణయ్ గారికి నల్గొండకున్న అనుబంధం అట్లాంటిది. ఇంకో ఇదే చర్చ్ నల్గొండ క్లాక్ టవర్. ఎవరన్నా ये क्या हुआ?
చిన్న ఉందా నీకు నల్గొండ గాయస్ నల్గొండలో ఎవరెవరో విని వేసుకోరి ఇడు చిన్న ఉంది అంటుండు చిన్న ఉంది అంటుండు స్ట్రైక్ లైన్ ఏంద్రాను పెట్టేది ఏదో పెంట నాకెందుకు పెడతావు అన్న నాకు అర్థం కాదు పెట్టు పెంట నాకు పెట్టకు రే 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 అరే నీకు వాళ్ళ హ్యాపీగా ఉంది కదా ప్రణయ్ నువ్వు హ్యాపీరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అదేరా మన ఇండియన్ సైకాలజీ ఐ లవ్ యూ రజా ఎందుకురా అరే ప్రణయ్ ఒక్కసారి నీ ఫోన్ ఓపెన్ చేయరా ఓపెన్ చేయి నేనేం చెక్ చేయ చాట్ గీట్ ఏం చెక్ చేయ లైవ్ ఉంది కాబట్టి చెక్ చేయ నేను అసలు ఏం ఓపెన్ చేయ లాక్ ఓపెన్ చేయి సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అరే అది కాదురా ప్రతి ఒక్క వీడియోకి నా వీడియోకి లైక్ కొడితే ఏమవుతారా నాకు అర్థం కాదు నాకు వీడియోకి లైక్ కొట్టారు కమెంట్ పెట్టారు ఇక్కడున్న కార్లు ఎంతమంది ఇంకో వంశానా నువ్వు ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది అయ్యే రిపోర్ట్ కాదు రిపోర్ట్ కొట్టుడు ఏంది వంశానా సబ్స్క్రైబ్ కాదురా మీరు నాకు అది అర్థం కాదు ఎట్లా వీడియో చూడరు కనీసము రాగానే నోటిఫికేషన్ లా కనీసం కొట్టాలి గారు ఒక్కటన్నా లైక్ లైక్ రే నేను కొట్టుకుంటేంద్రా లైక్ అరే ఒక్కదానికి కూడా లైక్ లేదురా ఇదిరా ఫ్రెండ్షిప్ ముంబైలో టీవీలో పెట్టి చూసిన యూట్యూబ్ ఓపెన్ చేసి లైక్లు కొడుతున్నావు అరే మాకు అట్లా కొట్టొచ్చు కదా నా మీద ఎందుకు రైతే మీకు పగా ప్రతి లైక్ కొడతామన్నా మేము కొడతారా ప్రతి వీడియోకి లైక్ నీ దాంట్లో ఉంటుంది రా తమ్ముని కాబట్టి ఉంటుంది ఇంకో ఇల్లు రుదుడు ఫ్రెండ్స్ అంటాడు కానీ చెప్పినాగా ఏంటంటే బేసిక్ గా ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఎవరిని ఎందుకు నమ్మొద్దంట అంటే ఏంది ఇంకో ఈడ నేను ఇంత డీప్ మాట్లాడుతుంటే కూడా వీడు వెనక నెంబర్ చూడనేదిరా నాకు అవన్నీ అవసరం లేదు నేను కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేసిన కనీసము ఎంకరేజ్ చేద్దామని ఎవ్వరికి లేదు బేసిక్ గా మా ప్రణయ్ గానికి ఇంకా నవ్వుతున్నాడు లైక్ కొట్టలేదంటే అరే జెన్యూన్ సబ్స్క్రైబర్ రా నాకు ఒక లైక్ కొట్టి కనీసం మంచిగా రా వ్లాగ్స్ ఉన్నాయి బాగున్నప్పుడు కనీసం మంచిగా చేసిన అని చెప్పి కమెంట్ అన్న పెట్టవచ్చు కదా అట్లా కమెంట్ లేదు మంచి లేకపోతే మంచి లేదని పెట్టి రాదురా కమెంట్ ఏంద్రా అట్లా మంచిగా లేదు ఇటు చెడు లేదు ఎక్కడ కాకుంటేనా మీకు ఇవన్నీ కాదురా ఇప్పుడు ఫంక్షన్ హాల్ పోయి తినాలి అది ఇంపార్టెంట్ 12 ఆనింటికి ఎందుకు పోతుర్రా మా సాయన చూడు తమ్నేల్ ఒక టైంకి ఇవ్వమంటూ ఇంకో టైంకి ఇస్తాడు అది అర్థం కాదు నా కష్టం ఏమని చెప్పుకోవాలని అర్థం కాదు ఇంత కష్టపడుతుంటే వీళ్ళేమో కనీసం నన్ను ఎంకరేజ్ చేయరు అది నా బాధ తమ్నేల్ సరేలే ఇక ఏదైతే బేసిక్ గా ఇక ఇది అనమాట ఏం చేద్దాం చెప్తున్నా కదా శత్రువులు ఎక్కడో ఉండర్రా మన పక్కనే మన చుట్టే తిరుగుతారు ఏంద్రా ఇటు పక్కనే ఉంటారంటే నువ్వేనారా అరే నీ సబ్స్క్రైబ్ చేసుకున్నావారా లైక్ కూడా కొట్టినావారా నా డౌట్ కొడుతుంది ఇప్పుడు గైస్ చాలా డేస్ కి మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసినగా ఇంకో ఇది రియలైజేషన్ నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా అయితే లేదు పాస్వర్డ్ ఏంద్రా అరే పిన్రా ఓపెన్ గానికి నీది అమ్మో ఈయనగాక ఏంద్రాబాయ్ చూసారా గైస్ నా వీడియోకి యాడ్స్ వస్తున్నాయి స్పెషల్ బాస్ ఇప్పుడే ఇంకా రీచ్ అయినాము జరా ఫస్ట్
అరే నువ్వు కూడా పాప. అరే లైక్ లేదురా. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అరే మనం రిసీవ్ చేసుకుని నీకు ఎవరు లేడరా? ధన్యవాదములు మీకు. ధన్యవాదములా? ఇది ఎంగే అంటారు కదా ఫస్ట్ బ్లాగ్. ఫంక్షనల్ ఇదేనారా? పెళ్ళి 10 గంటలకన్నారు, 12 అవుతుంది. ఇంట్లో ఫుడ్ కూడా పెట్టలే. మంచినీళ్ళు కూడా లేవాలా? ఇంద్రాయుడు అరే మిమ్మల్ని అందరిని వల్కరించి నన్ను వల్కరిస్తారు వాడు. హాయ్ 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 హాయ్. కాదురా ఎన్ని గంటలకన్నావురా? టైం ఎంత అవుతుంది? 10 అన్నా. 10 అన్నా. టైం ఎంతరా ఇప్పుడు? 10:30. ఫస్ట్ వాటర్ కావాలరా ఆయన. వాటర్ అన్న తాగేటిరా మందు కాదురా ఆయన. రూమ్ పోయినా కానీ అవన్నీ కానీ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ రాడా? వాటర్ కూడా లేదు. సరే వాన్ కూడా ఐడియా, వానికి ఐడియా ఉంటుందిరా. చిన్న బాటిల్ 10 రూపాయల బాటిల్ కొనుక్కోమంటారా? ఏం వస్తుందిరా మరి? అయిపోయింది. ఏం చేస్తున్నారా నువ్వు? అట్లా పడాలి ఫ్రెండ్స్. పోయి ఎప్పుడైనా సరే మీరు రీయూజబుల్ చేయొద్దు. అట్లా పడేస్తే ఎవరు నువ్వు రీయూజబుల్ చెయ్యొద్దనారా? అట్లా చేసిన అట్లా వేసి రీయూజ్ చేస్తారు. నార్మల్ పడేస్తారు అనుకో వేస్ట్ అవుతుంది. జిలాన్ వచ్చాడే, మజాలో వచ్చాడే. ఇట్లా పెట్టుకుని సైడ్ గా చేత పట్టుకోలేకపోతే ఆర్దుడు చందమామ అంట జగ్గాడు రే. శ్రీనందరా తీస్తున్నది. కారంతా దుమ్ముని బట్టలు దుమ్ము అవుతున్నాయిరా. స్పెట్స్ పెట్టుకోనా కదా? అది కాదు, మనందరం బాయ్స్ ఇట్లుంటే ఆర్దుడు मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? ఏం కూర? అనిక్కాయ. ఎవరు తెలుసు బాయ్స్ మింగులే మింగులే తినేది మింగులే. వాళ్ళిద్దరు ఏదో పర్సనల్ మ్యాటర్ మాట్లాడుతారు ఇద్దరు. సాయనక ఎవరు లేరు. ఏ నేషనల్ అనుకురా సాయన్న, మొత్తం ఇంటర్నేషనల్ కాంటాడు. అరే నువ్వు ఇడికి రానికి అంతగానో తిరగాలనా రాని? బా ఏ తగ్గించుకుంటే ఎప్పుడో బాగుపడుతుండే. ఈ వినోదాడుతుడు దారా మా అమ్మ అంట. అన్నం పెడుతుర్రు తిందాముదా. కూర్చోండి ప్లేట్లు బ్లాగ్ స్టార్ట్ చేసి ఇదే ఫోన్ రా ఇది. ఈడ పడుతుంది బాగా ఉరుకు. ఒరి ఆజాము లగెత్ లగెత్
అరే పెద్ద పెద్ద వాడుతున్నాయి జస్ట్ నో ఇప్పుడే మ్యారేజ్ అయిపోయింది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది మ్యారేజ్ దానికి. ఇంకా మనోళ్ళు అయితే అవుట్ ఆఫ్ జోన్ లో. కనబడుతున్నావారా నువ్వు? జగ్గు కనబడుతున్నావా? రెండు కనబడుతున్నావు ఏంది? ఎంతమంది కనబడుతుర్రా? అరే మాకంటే పిల్లలు లేరురా. ఓకే నీకంటూ కాబట్టి నువ్వు ఓకేరా. ఏంది చెప్పి కర్మ. ఇప్పుడు వినోద్ గారిని లేక లేక పరిచయం చేసాం. ఆడెక్కడో పోయాడు పత్తకి వినోద్ ఆడి పోయి సీట్లు రెండు, ఒకటి వినోద్ది ఒకటేమో మనిషింకర్ అన్నది. జగ్గ అన్నే ఉంటారా అవ జగ్గ ఎట్లా సుధపూసలు ఎక్క కూర్చుంటావా మనతో ఏది ఏ పని మాకు కూడా ఎవరైనా పరిచయం చేయొచ్చు కదా తేజ. ఎందుకు బ్రో వినోదాలే కావాలనా? వినోదాలే రావద్దురా నీకు దండం పెడతా. మంచోళ్ళు ఉండే నీకు తెలియదు వాళ్ళ ఎంత రిలేషన్ ఉందో నీకు తెలియదు. ఇంకా నీకు వెళ్ళని మంచిలో ఉన్నారు. ఒకరంటే ఒకరు మాట్లాడకపోతే ఇంకొకరు ఏడ్చుకునే అంత ఉంది తెలుసా? వాడు ఎంతో మందితో మాట్లాడతాడు. ఒకసారి నువ్వే అంటాడు, ఒకసారి అంటాడు. ఎవరు వినోదాడా? తీయనా రే ఆగరా. వినోద్ నువ్వు కూడా సేమ్ బౌన్సర్ లేకున్నావు వినోద్. అయ్యా శివ మనం రాకపోయినా అక్కడ చూడు మన వాళ్ళు చూడు. వస్తాం మేము మెల్ల వస్తాం. నాకు ఒక అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నాకు నేను బాయిలో పట్టం కాదు బోర్లో పడ్డా లేపే స్నేహితులు ఉన్నారు. నాకు గాడ్ గిఫ్ట్ నా స్నేహితులు. దేవుడు ఇచ్చిన నా అదృష్టం. నా ఫ్రెండ్స్ అందరూ నా పాలిటీ దేవుళ్ళు. నాకు పెళ్లి తొందరగా కానీ ఆడుతా నీకేరా పెళ్లి తొందరగా కానీ అనేసి. తేజ పెళ్లి తొందరగా కావాలరా, అది తీసుకుంటే తొందర అవుతారు. వినోద్కి పెళ్లి అవసరం లేదు ఫస్ట్. అయ్యి అటు ఇటు నాకెందుకురా ముక్కలైతో. అరే పిల్లలు ఎవరుకుర్రో తెలుసురా. రే రే దాబ్కొని పోతున్నావు కొండాపూర్. రే కొండాపూర్ ఆఫీస్ పేడిగా ఇక రారా. రే అరే నేషనల్ అనుకుంటివా సార్? ఇంటర్నేషనల్ తొందర పెళ్ళి అవుతారా నీకు? ఎర్రి ఒక్కటే అయ్యారులే. ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బబ్బా తీరే నువ్వు భయపెడితే భయవాడికే నేను ఏమన్నా అల్లాటప్పని అనుకున్నావారా? నీ అంత ఎడుకొని కాదురా. నేను ఏం చేస్తుర్రా ఇద్దరు? రాజా రాజా కాలు. అరే రే వద్దురా రే మెల్లవు నువ్వు కథ. గైస్ ఇదే మన పాన్గల్ రిజర్వాయర్ మీరు చూస్తున్నట్టు. క్రికెట్ లో ప్రో ప్లేయర్ రా. ఏ క్యాచ్ और जाएगा. రావురా రే డైరెక్ట్ నాగోలా దిగుతావు. ఏం కాదు మా పర్రా అలా నీతో ఎట్లా లాభం లేదు అన్న పడితే. ఏం కాదు అరే ఆ జార్బండ కాదు బే. ఫోటోగ్రఫీకి వచ్చిన అరే అందరు ఒకటే పెడుతురు. వాళ్ళిద్దరు ఏం చేస్తుర్రాడా? ఈ రెండిట్లో ఇట్లా పట్టుకో.
స్టిల్స్ పెట్టినకి రాదు, ఏం పెట్టినకి రాదు. ఎందుకురా నువ్వు? నాకైతే వ్లాగ్ వస్తుంది కానీ కొంచెం అట్లే నువ్వు కొంచెం ముందలుకోరా. ఇంకో 2 అడుగులు ముందుకు వేసి పడదేం నువ్వు. నీ 3 రోజుల జీతం పోతే అరే ఇన్సూరెన్స్ అప్లై చేసిన 1 కోటి రూపాయలు నా పేరు. అరే వద్దు, రేపు అప్లై చేయద్దు, ఎల్లుండి దుంకుదు రారా. వద్దు రిటర్న్ రా, వచ్చేయి. ఏం క్లెయిమ్ చేయాలరా రే వినోద్? నువ్వు ఇప్పుడే దుంకు, నీతో ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదు. భయపడతావు, దుబాయ్ లో చూస్తున్నాను. హాయ్ బోల్తే ముझे సలాం करते డన్ వినోద్. అందరూ ఫోటోగ్రఫీకి వచ్చినట్టుంది. పైసలు ఇస్తే ఫోటో షేర్ లేదంటే ఇంకోటి అందరికన్నా అందగాడు చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చాడు ధీరా 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 ఆడతానే కుషా నైట్ దాదా నల్గొండ వచ్చి నువ్వే ఇస్తాడు చూడు. అది రాని పొద్దుగా కొటేషన్ రాసిరు చూసినావుగా. మంచిదనం జీవితానికి హానికరం. అది కాళ్ళకి ప్లేస్ కి గిత్తతం చేయాలి. ఇప్పుడు మనం ఆందాక ఎట్లారా నడుచుకుంటూ పోయేది. ఇప్పుడు ఆందాక పోవాలనా? ఏం కాదు, మనకు తారుంది ఎక్కువ దానిపైన. మా సాయన చూసిరిగా లైట్లు వేసుకోవాలి. ఇప్పటి వరకు కారు నడుపుతున్నా లైట్లు వేసుకోవాలి. పట్టుకుంటూ వదిలేస్తా శక్తి చేస్తా. పట్టుకున్న శిఖరత పట్టుకుంటూ వదిలేస్తా శక్తి చేస్తా. పట్టుకున్న శిఖరత పట్టుకుంటూ వదిలేస్తా శక్తి చేస్తా. A few moments later. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ అయిపోయింది, రిటర్న్ అయినా టిఫిన్ అయితే వస్తుంది. తినేకాడు ఎప్పుడైనా సిగ్గు పడొద్దురా. సిగ్గు పడితే ఎప్పుడు బతకలేం రా తినేటప్పుడు. అవునరా, నాకు ఎట్లా సిగ్గు లేదు కాబట్టి నేను ఒకటే ప్లేట్ తిన్నా. టిఫిన్ లెక్క తిన్నా. మీరు 2 ప్లేట్లు తిన్నారు. ఓకే, 2 ప్లేట్లు తిన్నాను. ఒకటే ప్లేట్ తిన్నా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న ఒకటే ప్లేట్ తిన్నా. చూసినావా, అందరు చెప్తారు 3 ప్లేట్లు అని. వాళ్ళు చెప్తారు యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేక చంపా.